గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మనం చాప్టర్ 8 లెసన్ డిస్కస్ చేస్తున్నాం ఈజిప్షియన్ సివిలైజేషన్ గురించి. ఓకేనా? దాంట్లో మనం ఈజిప్షియన్ సొసైటీ గురించి డిస్కస్ చేసాం. సొసైటీని 4 కేటగిరీస్గా డివైడ్ చేశారు అని చెప్పి. ఫస్ట్ వన్ కింగ్స్, వాళ్ళకి అన్ని పవర్స్ ఉంటాయని. సెకండ్ వన్ నోబెల్స్, ప్రీస్ట్, ఆర్టిస్ట్ అండ్ క్రాఫ్ట్స్మెన్, వాళ్ళకి కూడా కంఫర్టబుల్ లైఫ్గా ఉంటుంది, వాళ్ళకి కూడా కింగ్స్ తర్వాత అని చెప్పి డిస్కస్ చేసాం. థర్డ్ వన్ వచ్చి ఫార్మర్స్, విలేజెస్లో వ్యవసాయం చేసే వాళ్ళని థర్డ్ కేటగిరీగా డివైడ్ చేశారు. అండ్ ఫోర్త్ వన్, ఎవరైతే యుద్ధం టైంలో ప్రిజనర్స్గా బందీలుగా దొరుకుతారో వాళ్ళని స్లేవ్స్గా ఫోర్త్ కేటగిరీగా డివైడ్ చేశారని మనం నిన్నటి క్లాస్లో డిస్కస్ చేసాము. ఈరోజు 190 ఎట్సెట్రా కూడా చూసాం మనం. అప్పట్లో ఈజిప్ట్ సివిలైజేషన్ టైంలో మెన్తో ఈక్వల్గా ఉమెన్కి కూడా ఈక్వల్ రైట్స్ ఉండేవి. వాళ్ళ ఆస్తి అమ్ముకోవటం కానీ, అంటే వాళ్ళకున్న ఆస్తి పొలమా బంగారమా ఏదైనా మనం ప్రాపర్టీ అంటాం కదా, దాన్ని అమ్ముకోవడం అయినా చేయొచ్చు, కొనుక్కోవడం అయినా చేయొచ్చు, లేకపోతే వంశపారంపర్యంగా, అంటే ఇప్పుడు మీ పేరెంట్స్కి వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి వస్తుంది, మీకు మీ పేరెంట్స్ దగ్గర నుంచి వస్తుంది, అలా వంశపారంపర్యంగా వాళ్ళు ఒకరికొకరికి ఇచ్చుకోవచ్చు అని చెప్పి మనం నిన్నటి క్లాస్లో డిస్కస్ చేసాం. అలాగే 3 టైమ్స్ ఆడవాళ్ళు రాజ్యాన్ని పరిపాలించారని కూడా అనుకున్నాం. ఓకేమా? నేను చెప్పా కంపల్సరీ ఎట్సెట్రా అనేవి కూడా చదువుకోవాలి. అవి ఎందుకంటే మనకు లెసన్తో లింక్ అయ్యి కొంచెం అదర్ ఇన్ఫర్మేషన్ మనకి కొంతవరకు తెలుస్తుంది కాబట్టి ఎట్సెట్రా అనేవి కంపల్సరీగా రీడ్ చేయాలి. ఓకే ఓకే టుడే క్లాస్ పేజ్ నెంబర్ 119. పేజ్ నెంబర్ 119. Today topic is craft, dresses and ornaments, occupation. Craft, dresses and ornaments, and occupation. మనం ఏ సివిలైజేషన్ గురించి చదువుతున్నా వాళ్ళ యొక్క డ్రెస్సు, వాళ్ళ క్రాఫ్ట్, వాళ్ళు చేసే పనులు, ఆక్యుపేషన్ ఇవన్నీ డిస్కస్ చేస్తాం ఇండస్ సివిలైజేషన్లో కూడా కదమ్మా. ఓకే, ఇప్పుడు మనం ఈజిప్షియన్ సివిలైజేషన్లో వాళ్ళ యొక్క క్రాఫ్ట్ ఏంటో చూద్దాం. క్రాఫ్ట్స్ లైక్ పాటరీ, స్పిన్నింగ్ అండ్ వేవింగ్ ఫ్లాక్స్ క్లాత్ అండ్ మేకింగ్ గ్లాస్వేర్ వర్ ఫైర్లీ అడ్వాన్స్డ్. ఆ ఈజిప్షియన్ సివిలైజేషన్ టైంలోనే వాళ్ళు కుండలు తయారు చేసేవాళ్ళండి. పాటరీ, స్పిన్నింగ్, వేవింగ్ అండ్ గ్లాస్వేర్, ఇవన్నీ కూడా అప్పట్లో బాగా ఫైర్లీ అడ్వాన్స్డ్, అంటే చాలా ముందే వాళ్ళు అవన్నీ తెలుసుకోగలిగారు. మనం ఎర్లీ మ్యాన్స్ సివిలైజేషన్ అయిన దగ్గర నుంచే చదువుతున్నాం. మెయిన్ ఆక్యుపేషన్ ఏముంది? పాటరీ. ఎందుకంటే ఈ పాటరీ అనేది ఎర్లీ మ్యాన్స్ కొంచెం డెవలప్ అయిన తర్వాతే ఫస్ట్ వాళ్ళు తయారు చేసింది వీల్ కనుక్కున్న తర్వాత ఆ వీల్ మీద పాట్స్ తయారు చేయడం నేర్చుకున్నారు. కాబట్టి ప్రతి వాళ్ళ దగ్గర మనకి పాటరీ అనే ఒక క్రాఫ్ట్ కనిపిస్తుంది. ఏ సివిలైజేషన్లో చూసినా మనకి ఇది కనిపిస్తుంది. ఇండస్ వ్యాలీలో కూడా మనకి పాటరీనే కనిపిస్తుంది. వాళ్ళు ఇంకా ఆ పార్ట్స్ మీద చక్కగా స్టోన్స్, మెరిసే కుందన్స్, ఇప్పుడు మనం శారీస్కి వాటికి అంటిస్తున్నాం కదా, అలా మెరిసే వస్తువులు కూడా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వాళ్ళు తయారు చేసిన పార్ట్స్, ఎర్తన్ పార్ట్స్ మీద డిజైన్ చేసేవాళ్ళు. మనం ఆ లెసన్ చెప్తున్నప్పుడు మనం అనుకున్నాం. అలాగే పాటరీ అనేది ప్రతి సివిలైజేషన్లో ఇంపార్టెంట్ ఆక్యుపేషన్లో ఉంటుంది. అండ్ స్పిన్నింగ్, దారం తీయడం, ఇది కూడా మనకి ఇండస్ వ్యాలీలో వచ్చింది. ఇండస్ వ్యాలీ వాళ్ళు బట్టలు వేసుకునేవాళ్ళు అనే విషయం మనకు ఎలా తెలిసింది అంటే, ఆ ఇండస్ వ్యాలీతో అవుతున్నప్పుడు స్పిన్నింగ్ వీల్ అవి దారపు బంతులు ఉన్నవి బయట పండింగ్, కాబట్టి వాళ్ళు బట్టలు వేసుకునేవాళ్ళు అనే విషయం మనకు అర్థమైంది. సేమ్ అలానే ఏడ టైంలో కూడా స్పిన్నింగ్, అలాగే వేవింగ్, బట్టలు నేయడం, అలాగే గ్లాస్ వేర్, ఇవన్నీ కూడా బాగా ఈ ఈజిప్షియన్ సివిలైజేషన్ టైంలో
ఇష్టపడుతూ ఉంటారు ఇంట్లో మనం గ్లాస్ ఐటమ్స్, ఇప్పుడు డ్రింక్స్ తాగడానికి కానీ లేకపోతే ఎవరైనా బయట వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఇవ్వడానికి సర్వ్ చేయడానికి యూజ్ చేస్తుంటారు గాజువి. మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, చాటేమో చాలా చక్కటి డిజైన్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. అలాంటి గ్లాస్ వేరు మనం ఇప్పుడు ఫ్యాషన్ అనుకుంటున్నాం, కానీ ఓల్డెన్ డేస్లోనే ఆ గ్లాస్ వేర్ అనేది బాగా వాళ్ళు ఈజిప్టియన్ సివిలైజేషన్ టైంలో డెవలప్ అయిందంట. మనకి గ్లాస్ వేర్ అనే మాట మనకు ఇండస్ వ్యాలీలో రాలేదు, మనం ఎక్కడ వెళ్ళలేదు, కానీ ఈజిప్ట్ సివిలైజేషన్లో మనకు గ్లాస్ వేర్ అనేది కనిపిస్తుంది. దేర్ వర్ మెనీ ఎక్స్పర్ట్ కార్పెంటర్స్ అండ్ కార్వర్స్ హూ వర్క్డ్ ఆన్ ఐవరీ. కార్పెంటర్స్ అంటే మనకి ఈ తలుపులు చెక్కేవాళ్ళు, మంచాలు, గుమ్మాలు చెక్కేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని కార్పెంటర్ అంటే కలపతో వర్క్ చేసేవాళ్ళు కార్పెంటర్స్ అంటారు. ఆ కార్పెంటర్స్, కార్వర్స్ అంటే డిజైన్స్ చేసేవాళ్ళు, వీళ్ళందరూ కూడా చక్కగా ఐవరీ అంటే ఏనుగు దంతాల మీద డిజైన్స్ చేస్తూ ఉండేవాళ్ళంట. వాటిని చాలా చక్కగా డిజైన్ చెక్కి దాని మీద డిజైన్స్ చేస్తూ ఉండేవాళ్ళంట. సమ్ పీపుల్ ఆర్ గుడ్ బిల్డర్స్. దీంట్లో కొంతమంది బిల్డర్స్ అంటే ఏంటి, ఇల్లు కట్టేవాళ్ళు కూడా చాలా నైస్గా కట్టేవాళ్ళు ఉంటారు కదా, ఒక్కొక్కరు ఒక రకంగా కట్టగలుగుతారు, అందరూ అందంగా కట్టలేరు, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది మంచి బిల్డర్స్ కూడా ఉన్నారంట. దే హ్యాడ్ లెర్న్ టు యూస్ మడ్ బ్రిక్స్ టు మేక్ హోమ్స్, టెంపుల్స్ అండ్ టోమ్స్ ఇన్ విలేజెస్ అండ్ సిటీస్. వీళ్ళు ఈ బిల్డింగ్స్, ఇళ్ళు అవి కట్టడానికి మట్టి ఇటుకల్ని, మట్టితో తయారు చేసిన ఇటుకల్ని యూజ్ చేస్తూ ఉండేవాళ్ళంట. మనకి హరప్పన్ సివిలైజేషన్ టైంలో బేక్డ్ అని వచ్చింది, వాళ్ళు కాల్చేవాళ్ళు కూడా, మట్టితో ఇటుకలు తయారు చేసి వాళ్ళు బేక్ చేసి కట్టేవాళ్ళు. ఇక్కడ మనకు ఓన్లీ వీళ్ళు మడ్ బ్రిక్స్ అని మాత్రమే ఇచ్చారు. అంటే కొంచెం నేను అది కూడా మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఒకసారి వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, అప్పుడు సివిలైజేషన్లో మార్పులు ఏంటనే విషయం మనకు కొంచెం అర్థమవుతుందనే విషయానికి నేను ఇండస్ వ్యాలీని కూడా చెప్తున్నప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకేమ్మా, సిటీస్లో టౌన్స్లో ఈ మడ్ బ్రిక్స్తో ఇల్లు కట్టేవాళ్ళంట. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్, డ్రెస్సెస్ అండ్ ఆర్నమెంట్స్. ఆర్నమెంట్స్ అంటే బట్టలు వేసుకోవడం, ఆర్నమెంట్స్ అంటే నగలు పెట్టుకోవడం. అదేంటో చూద్దాం. ద పీపుల్ ఆఫ్ ఈజిప్ట్ ఓర్ లవ్లీ డ్రెస్సెస్ అండ్ ఆర్నమెంట్స్. ఈ ఈజిప్టియన్ పీపుల్ చాలా చక్కగా రెడీ అయ్యేవాళ్ళంట. వాళ్ళ దుస్తులు చాలా అందంగా వేసుకుని, లవ్లీగా అంటే చూడడానికి చాలా అందంగా వేసుకునే వాళ్ళ బట్టలు, ఆర్నమెంట్స్ కూడా అలానే పెట్టుకునేవాళ్ళంట. Their ornaments had a lot of gems and jewels in them. వాళ్ళు వేసుకునే నగల మీద స్టోన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోన్స్, జెమ్స్, ఇవన్నీ కూడా మన నగల మీద అంటే వాళ్ళు వేసుకునే ఆర్నమెంట్స్ మీద ఉండేవంట. ద ఈజిప్టియన్ పీపుల్ ఓర్ ఏ హెడ్ గేర్ అండ్ మోస్ట్ ఆఫ్ ద ఉమెన్ ఆల్సో ఓర్ విగ్స్. హెడ్ గేర్ అంటే కిరీటం లాంటిది. మీకు అక్కడ పిక్చర్లో కనిపిస్తుంది చూడమ్మా, హెడ్ గేర్. మనకి ఏదైనా పోటీలు పెట్టినప్పుడు, ఫ్యాషన్ షోలు అట్లా పెట్టినప్పుడు తలకి ఒక కిరీటం లాంటివి పెడతారు. అలాంటి హెడ్ గేర్స్ ఆ రోజుల్లోనే పెట్టుకునేవాళ్ళు అంటే కొంతమంది ఉమెన్స్. అలాగే విగ్స్ అంటే ఏంటి, మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా, తలకి హెయిర్ సరిగా లేని వాళ్ళకి, లేకపోతే అందంగా కనిపించడానికి తలకి జుట్టు పెడుతూ ఉంటారు కదా, ఆ జుట్టుని విగ్స్. వాళ్ళు ఆ రోజుల్లోనే ఈజిప్టియన్ టైంలోనే యూజ్ చేశారట వాళ్ళు. ఉమెన్ ఫ్రమ్ ద అప్పర్ క్లాసెస్ యూజ్డ్ పఫ్, పౌడర్, పేస్ట్ ఆన్ దేర్ ఫేస్ అండ్ బాడీ అండ్ కోల్ ఇన్ దే ఐస్. ఇప్పుడు మనం కాస్మెటిక్స్ అంటున్నాం, పౌడరు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏంటి బాడీ లోషన్స్, పెర్ఫ్యూమ్స్, లిప్స్టిక్, ఈ పౌడర్లు అన్నీ మనం చెప్పుకుంటున్నాం కదా. ఇప్పుడు మేకప్ వేసుకుంటున్నారు, వాళ్ళు మేకప్ వేసుకుంటున్నారు, రెడీ అవుతున్నా అంటున్నాం కదా. కానీ ఇలాంటివన్నీ కూడా ఈజిప్టియన్ పీపుల్ అప్పర్ క్లాసెస్కి చెందిన వాళ్ళు, అంటే రిచ్ పీపుల్స్ అందరూ కూడా యూజ్ చేసేవాళ్ళు అంట. అలాగే వాళ్ళ కళ్ళకి, మనం ఇప్పుడు కళ్ళకి కాటుక అంటున్నాం కదా, మస్కారా అని, కాటుక అని కొన్ని పేర్లు అంటూ ఉంటారు. ఐబ్రోస్కి ఐలైనర్స్ అంటే కనుబొమ్మలకి దిద్దుతూ ఉంటారు కదా. ఇలాంటివి మనం ఇప్పుడు ఫ్యాషన్ అనుకున్నాం, కానీ ఇలాంటివన్నీ కూడా ఈజిప్టియన్ పీపుల్ ఆల్రెడీ యూజ్ చేశారంట. అంటే వాళ్ళు అప్పట్లోనే చాలా ఫ్యాషనబుల్గా ఉండేవారని మనకి లెసన్ చదివితే అర్థమవుతుంది. కానీ మనమేమనుకుంటున్నాం, మనమే ఇప్పుడు ఫ్యాషన్గా ఉన్నాం, అన్నీ మనమే చేస్తున్నామని మనం అనుకుంటున్నాం. కానీ ఈజిప్టియన్ పీపుల్ ఉమెన్స్ అంత చక్కగా రెడీ అయ్యేవాళ్ళంట. పఫ్, పౌడర్ రాసుకోవడానికి పఫ్ యూజ్ చేసేవాళ్ళంట వాళ్ళు అప్పట్లోనే. టాటూయింగ్ వాజ్ ఆల్సో డన్ ఎక్స్టెన్సివ్లీ. ఇప్పుడు మనం టాటూస్ ఫ్యాషన్ మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుంటున్నాం కదా.
కానీ అలాంటి టాటూస్ వాళ్ళు ఆ ఓల్డెన్ డేస్లోనే వేసుకోవడం జరిగింది. దాన్ని వాళ్ళు మనం ఇప్పుడు సినిమాల్లో వాటిలో చూసిన తర్వాత మనకి ఫ్యాషన్ అయిపోయింది టాటూ అనుకుంటున్నాం, కానీ ఓల్డెన్ డేస్లో ప్రతి ఒక్కళ్ళు పచ్చబొట్టు అనేవాళ్ళు దాన్ని. మాకు తెలుసు కూడా, మా యాన్సిస్టర్స్ వాళ్ళు కూడా కొంతమంది చేతుల మీద గ్రీన్ కలర్తో రాయించుకునేవాళ్ళు పచ్చబొట్టు అని చెప్పి. దాన్ని ఇప్పుడు మనం టాటూ అంటున్నాం. ఇలాంటి టాటూస్ ఈజిప్టియన్ పీపుల్ ఆ ఓల్డెన్ డేస్లోనే వేసుకోవడం జరిగిందంటాము. అండ్ నెక్స్ట్ మీరు పిక్చర్ చూడండి ఒకసారి, మీకు అర్థమవుతుంది అలా చక్కగా రెడీ అయ్యారు. అండ్ నెక్స్ట్ ఆక్యుపేషన్ అంటే ఏంటి? వాళ్ళు చేసే వృత్తి. The people of Egypt were mostly farmers and craftsmen who lived in villages and towns. Mostly Egyptian people farmers గా, craftsmen గా, అంటే చేతి వృత్తులు. ఈ చేతి వృత్తులు అంటే ఇవే, కార్పెంటరు, బ్లాక్ స్మిత్ ఇలా అంటారు కదా, బుట్టలు అల్లడం, పాటరీ, కుండలు తయారు చేయడం, ఇవన్నీ కూడా క్రాఫ్ట్స్మెన్కి వస్తాయి. వీళ్ళందరూ విలేజెస్లో అన్ని టౌన్స్లో కూడా ఉంటూ ఉండేవాళ్ళు. ఏ ఫ్యూ ఆఫ్ దెమ్ వర్ నోబెల్స్. వీళ్ళల్లో కొంతమంది రిచ్ పీపుల్. నోబెల్స్ అంటే ఏంటి? ఉన్నత స్థానం అంటే కొంచెం రిచ్ పీపుల్, కొంతమంది రిచ్గా కూడా ఉండేవాళ్ళు. ద ఫార్మర్స్ గ్రూ వీట్. వాళ్ళు అక్కడ ఏ పంటలు పండించేవారు అంటే వీట్, బార్లీ అండ్ మిల్లెట్స్. wheat, barley and millets. Come on. They used oxen for ploughing the fields. పొలాన్ని దున్నడానికి వాళ్ళు ఎద్దుల్ని యూజ్ చేసేవాళ్ళంట. దే ఆల్సో డొమెస్టికేటెడ్. వాళ్ళు కొన్ని రకాలైన యానిమల్స్ని పెంచేవాళ్ళు, లైక్ గోటు, డాగు, యాసెస్, హార్సెస్ అండ్ పిగ్స్. యాసెస్ అంటే గాడిదలు, తెలుసు కదమ్మా, వాటిని కూడా పెంచేవాళ్ళు అంటే వాళ్ళు. Craftsmen in ancient Egypt were usually trained and skilled laborers. ఈ క్రాఫ్ట్స్మెన్ స్కిల్ అంటే పని బాగా రావడం. ఒక్కొక్కరికి ఒక్కొక్క వర్క్ బాగా వస్తుంది. ఒక్కొక్కరు బొమ్మలు బాగా చెక్కగలుగుతారు, ఒక్కొక్కరు కుండలు బాగా చేయగలుగుతారు, ఒక్కొక్కరు మనకి డోర్స్, విండోస్, కార్డ్స్, టేబుల్స్ ఇవన్నీ చాలా చక్కగా. అంటే వాళ్ళు చేసే పనిలో స్కిల్ అంటే నేర్పు ఎక్కువగా ఉండేదంట ఏన్షియన్ క్రాఫ్ట్స్మెన్లో. కొంతమందిలో, అందరికీ ఎంతవరకు పర్ఫెక్ట్గా రాదు, కొంతమందికి స్కిల్ ఎక్కువగా ఉండేదంట. దే వర్క్డ్ ఇన్ వర్క్షాప్స్. అలా ఆ పని ఎవరికైతే బాగా వచ్చిందో, ఆ పని చేయడం, ఆ స్కిల్ ఎవరికైతే బాగా ఉందో వాళ్ళు కొన్ని రకాలైన వర్క్షాప్స్, అంటే ఇప్పుడు మనకు కూడా షాప్స్ ఉంటాయి కదా, పనులు చేసే, వర్కులు చేసేవి, అలాంటి షాప్లో వర్క్ చేస్తూ మేడ్ ఆబ్జెక్ట్స్ ఫర్ ఆర్డినరీ పీపుల్. మన కామన్ పీపుల్కి మనం అన్ని పనులు చేసుకోలేం కదా. ఇప్పుడు మనకి ఏదైనా కావాలంటే ఏం చేస్తాం? 10 రూపీస్ కుండ మనం చేసుకోగలం. ఇప్పుడు లేదు, కుండ కావాలంటే ఏం చేస్తాం? 10 or 20 ఆ కాస్ట్ని బట్టి పట్టుకెళ్ళి మనం మనీ వాడికి ఇచ్చి కొనుక్కు తెచ్చుకుంటాం. లేకపోతే ఒక విండో కావాలి, ఇల్లు కడతామంటే విండో కావాలి, డోర్ కావాలి, మనం చేసుకోలేం కదా. వాటికి ఎంత అమౌంట్ అవుతుందో అది పట్టుకెళ్ళి మనం బయట కొనుక్కు, అవి ఎక్కడ తయారవుతాయి వర్క్షాప్స్లో, అక్కడ కొనుక్కుని తెచ్చుకుంటాం. ఇలా ఆర్డినరీ పీపుల్కి అవసరమైన థింగ్స్ అన్నీ కూడా ఆ స్కిల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేడ్ చేసేవాళ్ళంట. అవి టెంపుల్స్కి, ఫెరోస్కి, వీళ్ళందరికీ, అంటే ప్రతి పీపుల్కి, కామన్ పీపుల్ అనే కాదు, రిచ్ పీపుల్కి అయినా సరే ఈ థింగ్స్ అనేవి అవసరం పడతాయి. కాబట్టి ఈ క్రాఫ్ట్స్మెన్ ఎవరికైతే చేతి వృత్తులు బాగా వచ్చో వాళ్ళు వర్క్షాప్లో పనిచేస్తూ అందరికీ అవసరమైన వస్తువులు తయారు చేస్తూ ఉండేవాళ్ళంట. ఓకేమో, మీరు అక్కడ పిక్చర్స్ చూడండి, చాలా చక్కగా ఉన్నాయి, అర్థమవుతుంది. ఓకేమో, టుడే మనం డిస్కస్ చేసిన క్రాఫ్ట్, డ్రెస్సెస్ అండ్ ఆర్నమెంట్స్ అండ్ ఆక్యుపేషన్.
ఆఫ్ ద ఈజిప్టియన్ పీపుల్, ఈజిప్టియన్ సివిలైజేషన్లో పీపుల్ గురించి. వాళ్ళకి ఆ రోజుల్లోనే పాటరీ, స్పిన్నింగ్, వేవింగ్ ఇవన్నీ తెలుసు, గ్లాస్ వేర్ అని తెలుసు అని డిస్కస్ చేసాం. అలాగే డ్రెస్ వచ్చి చాలా చక్కగా డ్రెస్ చేసుకునేవాళ్ళు, ఆర్నమెంట్స్ కూడా చాలా చక్కగా పెట్టుకునేవాళ్ళు, హెడ్ గేర్ అంటే కిరీటం లాంటివి పెట్టుకునేవాళ్ళు, విగ్స్ పెట్టుకునేవాళ్ళు, టాటూస్ కూడా వేయించుకునేవాళ్ళు అన్నమాట. అలానే ఆక్యుపేషన్ వచ్చి మెయిన్ ఆక్యుపేషన్ వచ్చి ఫార్మింగ్. వాళ్ళు ఏ పంటలు పండించేవాళ్ళు అంటే వీట్, బార్లీ, మిల్లెట్స్. అలాగే కొన్ని రకాల యానిమల్స్ని పెంచుకునేవాళ్ళు, టేమ్డ్ యానిమల్స్ అంటే డొమెస్టికేటెడ్ యానిమల్స్. ఇంట్లో మనం ఎలా పెంచుకుంటున్నాం, గేదెల్ని, ఆవుల్ని ఎలా పెంచుకుంటున్నాం, వాళ్ళు కూడా కొన్ని రకాలైన యానిమల్స్ని పెంచుకుంటూ ఉండేవాళ్ళు. క్రాఫ్ట్స్మెన్ మిగతా వాళ్ళకి అవసరమైన వస్తువుల్ని క్రాఫ్ట్స్మెన్ వర్క్షాపుల్లో చేసి రెడీ చేసేవాళ్ళు అనమాట. క్రాఫ్ట్స్ వర్క్షాపుల్లో వర్క్ చేసేవాళ్ళు, కామన్ పీపుల్కి అవసరమైన థింగ్స్ అన్నిటినీ కూడా అని చెప్పి మనం డిస్కస్ చేయడం జరిగింది. ఓకే అమ్మా, ఇది ఒకసారి చదవండి. పేజ్ నెంబర్ 190. ఓకే, చదివి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమైనా మీకు కనిపిస్తే వాటికి అండర్లైన్ చేసుకోండి. ఓకే అమ్మా, బై. ఆ అండర్లైన్ చేసుకోవడం అనేది ఒక మంచి అలవాటు. ఎందుకంటే మనం బుక్ ఓపెన్ చేయగానే మనకు ఆ పెన్సిల్ గీత కనిపించింది అనుకోండి, దీనికి ఎందుకు మనం అండర్లైన్ చేస్తామని చెప్పి ఒక ఐడియా వస్తుంది, అది చదవాలని కూడా అనిపిస్తుంది. ఓకే, మీరు ఎప్పుడైనా 5th క్లాస్కి వచ్చారు కాబట్టి నెక్స్ట్ మళ్ళీ ఎలాగో 6th వెళ్ళిపోతున్నారు కాబట్టి ఈ టెక్స్ట్ బుక్ రీడింగ్ అనేది కంపల్సరీ ఉండాలి. మనం క్వశ్చన్ ఆన్సర్స్ ఎలాగోలా బట్టి పట్టగలుగుతాం, కానీ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ రావాలి, మనం వాటిని ఫిల్ చేయాలి అంటే కంపల్సరీ టెక్స్ట్ బుక్ రీడింగ్ అనేది ఉండాలి. మనకి ఇప్పుడు చిన్న చిన్న లెసన్స్ కాబట్టి మనం చదివేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. మరి క్లాసులు పెరిగే కొద్దీ మనకి కొంచెం టెక్స్ట్ బుక్ రీడింగ్ కావాలి, అది ఇప్పటి నుంచి మీరు అలవాటు చేసుకోండి. అలాగే ఇంటి దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు కదా, దాని గురించి టెక్స్ట్ బుక్ రీడింగ్ అలవాటు చేసుకోండి, ఇంపార్టెంట్ పాయింట్స్కి అండర్లైన్ చేసుకోండి. ఓకే అమ్మా, బై. టుడే క్లాస్ ఇస్ కంప్లీట్.